హాయ్ గైస్, మనం ఇప్పుడు వన్ డే కోసం స్టాక్స్ అనాలిసిస్ చేద్దాం. ఫస్ట్ స్టాక్ ఎన్ఎండిసి తీసుకుంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 238 దగ్గర ఉంది. 245 దగ్గర మనకి ఒక రెసిస్టెన్స్ లైన్ ఫామ్ చేసింది. ఈ 245 రెసిస్టెన్స్ లైన్ బ్రేక్అవుట్ చేసి సస్టైన్ చేసిందంటే మనం ఫస్ట్ టార్గెట్ 265, అలానే సెకండ్ టార్గెట్ని 286 పెట్టుకొని ట్రేడ్లోకి దిగచ్చు. ఫస్ట్ టార్గెట్ రీచ్ అవుతానే మనం తెలిసిందే కదా, ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకునేసి టార్గెట్ 2 కోసం వెయిట్ చేయొచ్చు. మన సెకండ్ స్టాక్ టాటా స్టీల్ తీసుకుంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 163 దగ్గర ఉంది. 169 దగ్గర ఇక్కడ ఒక రెసిస్టెన్స్ లైన్ ఫామ్ చేసింది. ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేసి సస్టైన్ చేసిందంటే మనం ఈ ట్రేడ్లోకి దిగచ్చు. టార్గెట్స్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ 179 పెట్టుకోవచ్చు, అలానే సెకండ్ టార్గెట్ 187 పెట్టుకోవచ్చు. ఫస్ట్ టార్గెట్ రీచ్ అవుతానే మనం సెకండ్ టార్గెట్ కోసం ట్రేడింగ్ స్టాప్ లాస్ పెట్టుకుంటూ రావచ్చు. ఇక మన థర్డ్ స్టాక్ భారతీ ఎయిర్టెల్ తీసుకుంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1225 రూపీస్ దగ్గర ఉంది. రెసిస్టెన్స్ లైన్ వచ్చేసి 1240 దగ్గర ఫామ్ చేసింది. ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేసి ఇక్కడ సస్టైన్ చేసిందంటే మనం ఈ ట్రేడ్లోకి దిగచ్చు. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 1286 పెట్టుకోవచ్చు, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 1350 పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు చెప్పిన 3 స్టాక్లకి స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలంటే, మనకి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ట్రేడ్లోకి దిగాలి. ఇక్కడ భారతీ ఎయిర్టెల్ స్టాక్లోనే చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1225 దగ్గర ఉంది. మనకి ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ బ్రేక్ చేస్తుందో ఆ క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ ట్రేడ్లోకి ఎంటర్ అవ్వాలి. అలానే టాటా స్టీల్ తీసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు 163 దగ్గర ఉంది. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేస్తుందో ఆ బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకొని ఈ ట్రేడ్లోకి కానీ దిగాలి. సేమ్ ఎన్ఎండిసిలోనే కానీ అంతే. ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ లైన్ని బ్రేక్ చేస్తుందో బ్రేక్ చేసిన క్యాండిల్ యొక్క లోని మనం స్టాప్ లాస్గా పెట్టుకోవాలి.